కొన్ని సంవత్సరాల క్రితం నేను నా కారును నడుపుచుండగా పట్టాలు తప్పిన ఒక రైలు బండిని చూశాను. అవును, అది ఎటూ కదలలేక నిలబడి ఉంది. అది నడవవలసిన పట్టాల నుండి తప్పిపోయినప్పుడు ఒక రైలు బండి ఎటూ కదలలేకుండా ఉంటుంది మరియు చుట్టూ పరిస్థితి అస్తవ్యస్తమవుతుంది. సరే, అన్నిటికీ ఆరంభములో తన యొక్క సృష్టి అనుసరించుట కొరకు దేవుడు ఒక పట్టాను లేక మార్గమును ఏర్పరచాడు మరియు ఈ మార్గము దేవుని సృష్టిని అద్భుతమైన మహిమకరమైన గమ్యమునకు చేర్చవలసి ఉండెను. కానీ మరలా మానవులు సృష్టి కొరకు దేవుడు ఏర్పరిచిన మార్గమును అనుసరించుటలో విఫలమయ్యారు. మనము లోకమును తప్పుదారి పట్టించి ఒక పెద్ద అస్తవ్యస్తమైన పరిస్థితికి కారణమయ్యాము. ఈ పాఠ్యక్రమములో లోక చరిత్రలోని ఆదిమ సంవత్సరములలో దేవుడు సృష్టి కొరకు ఏర్పరిచిన మార్గమును గూర్చి మనము అధ్యయనము చేద్దాము. వీటిని మనము క్రైస్తవ పరిసరాలలో సృష్టి నియమములు అని పిలుస్తాము. మరియు మనము చాలాసార్లు ప్రాచీన చరిత్ర అని పిలిచే ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములను విశదీకరిద్దాము. మోషే నాయకత్వములో ఇజ్రాయేలు ప్రజలు నడవాలని దేవుడు ఉద్దేశించిన అద్భుతమైన మార్గమును చూచుటకు బైబిలులోని ఈ అధ్యాయములు మనకు సహాయపడతాయి. మరియు నేడు ఆయన ప్రజలు నడవవలసిన మార్గమును కూడా అవి మనకు చూపుతాయి. మన మొదటి పాఠమునకు సంపూర్ణమైన లోకము అని పేరు పెట్టాము. ఎందుకంటే ఆయనను బహుగా సంతోషపరచిన సంపూర్ణమైన క్రమముగా లోకమును దేవుడు ఎలా సృష్టించాడో మోషే మొదటిగా వర్ణించిన ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనము మీద మన దృష్టిని కేంద్రీకరించబోతున్నాము. మనము చూడబోచున్నట్లు మోషే దినములలో దేవుడు ఇజ్రాయేలును నడిపించిన గమ్యమునకు ఈ ఆదర్శపూర్వకమైన లోకము ముందస్తు సూచనగా లేక ఎదురుచూపుగా ఉండినది. చరిత్ర అంతటిలో తన ప్రజలందరినీ దేవుడు నడిపించుచున్న అదే గమ్యమిది. ఇది కేవలము ఆరంభములో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాత్రమే మనకు చూపదుగాని మన జీవితము ఇప్పుడు ఎలా ఉండాలి మరియు యుగాంతములో మన లోకము ఏ విధముగా ఉంటుందో కూడా తెలియజేస్తుంది. ఈ పాఠము 4 భాగములుగా విభాగించబడినది. మొదటిగా ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములలోని ప్రాచీన చరిత్ర యొక్క సమీక్షను మనము చూద్దాము. రెండవదిగా మన దృష్టిని ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు కుదించి దాని యొక్క సాహిత్య నిర్మాణమును మనము చూద్దాము. మూడవదిగా దాని నిర్మాణము యొక్క వెలుగులో ఆదికాండములోని ఈ భాగము యొక్క వాస్తవిక అర్థమును పరిశీలన చేద్దాము. మరియు నాలుగవదిగా ఈ వాక్య భాగమునకు సరి అయిన ఆధునిక అనువర్తనను మనము చూద్దాము. ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములలోని ప్రాచీన చరిత్ర అంతటి యొక్క సమీక్షను చూస్తూ ఆరంభిద్దాము. ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములను మనము పరిశీలించు పద్ధతి ఆరంభములో కొంచెము అపూర్వమైనదిగా అనిపించవచ్చు. కాబట్టి మన సాధారణ ప్రణాళికను మనము వివరించాలి. బైబిలులోని ఈ భాగము మీద మనము చేయు అధ్యయనమును కనీసం 3 ఆలోచనలు నడిపిస్తాయి. మొదటిగా ఈ అధ్యాయముల యొక్క ప్రేరణ, రెండవదిగా ఈ అధ్యాయముల వెనుక ఉన్న సాహిత్య నేపథ్యము మరియు మూడవదిగా ఈ అధ్యాయములు వ్రాయబడుటకు గల ఉద్దేశ్యము. మొదటి స్థానములో ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములతో సహా లేఖనమంతా దేవుని ద్వారా ప్రేరేపించబడింది అను విషయము పట్ల మేము సంపూర్ణ సమర్పణ కలిగి ఉన్నాము. ప్రేరణను గూర్చి ఇవాంజలికల్ క్రైస్తవులమైన మనము కలిగి ఉన్న అవగాహన ఆదికాండములోని ఈ భాగము యొక్క 2 ప్రాముఖ్యమైన లక్షణములను మనకు జ్ఞాపకము చేస్తుంది. మొదటిగా దాని విశ్వసనీయత మరియు రెండవదిగా దాని ఉద్దేశపూర్వక ఆకృతి. ఇది దేవుని ద్వారా ప్రేరేపించబడింది కాబట్టి బైబిల్లోని ఈ భాగము పూర్తిగా విశ్వసనీయమైనది అని మేము బలమైన మాటలతో ఉద్ఘాటిస్తాము. ఇప్పుడు బైబిలులోని ఈ భాగమును చదువునప్పుడు అనేక చారిత్రక సమస్యలు వెలుగులోనికి వస్తాయి మరియు వీటిలో కొన్ని సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు. కానీ మన ఉద్దేశ్యముల కొరకు దైవిక ప్రేరణ చారిత్రక విశ్వసనీయతను సూచిస్తుంది అని చెబితే సరిపోతుంది. ఆదికాండములోని ఈ భాగమును చారిత్రక సత్యముగా పాఠకులు స్వీకరించాలని మోషే ఉద్దేశించాడు. ఇప్పుడు మిగిలియున్న లేఖన భాగముల వలనే దీని యొక్క చారిత్రక కోణములను అపార్థము చేసుకోకుండా ఉండుటకు ఈ వాక్య భాగములను మనము జాగ్రత్తగా వ్యాఖ్యానించాలి.
ఏది ఏమైనా ఆదికాండము 1-11 అధ్యాయములలో ఉన్న వృత్తాంతములు నమ్మశక్యమైనవని ఇతర బైబిలు రచయితలు మరియు స్వయంగా యేసు కూడా నమ్మారని స్పష్టమవుతుంది. ఈ అధ్యాయములు పురాతన కాలములలో జరిగిన సన్నివేశముల యొక్క నిజమైన మరియు విశ్వసనీయమైన నివేదికలు అనే నమ్మిక మీద ఈ పాఠములు నిర్మించబడినవి. ప్రాచీన చరిత్ర విశ్వసనీయమైనది అని మనము నమ్మినప్పుడు ఒక విశేషమైన ఆకృతిని అనుసరించి ఈ అధ్యాయములలోని విషయములను ఎన్నుకొని అమర్చున్నట్లు దేవుడు మోషేను ప్రేరేపించాడు అని కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దీనిని గూర్చి ఈ విధంగా ఆలోచించండి. ఆదికాండము 1-11 అధ్యాయములు సృష్టి మొదలుకొని క్రీస్తు పూర్వము 2000 నుండి 1800 మధ్య కాలములో నివసించిన అబ్రాహాము దినముల వరకు ఉన్న ప్రపంచ చరిత్ర అంతటినీ వర్ణిస్తుంది. ఇప్పుడు ఈ 11 చిన్న అధ్యాయములలో మోషే ఈ కాలములో జరిగిన సన్నివేశములను గూర్చి వ్రాసిన విషయముల కంటే చాలా ఎక్కువ విషయములను విడిచిపెట్టేశాడు అని మనమంతా సమ్మతిస్తాము. కాబట్టి ఆదికాండము 1-11 అధ్యాయములను అర్థము చేసుకొనుటకు ఈ ఎంపికలను మరియు అధ్యాయముల యొక్క అమరికను కూడా మనము పరిగణలోనికి తీసుకోవాలి. మోషే ఏ విధముగా ఈ ప్రాచీన చరిత్రను రూపించాడో మనము పరిశీలించుచుండగా మనము కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను ఇవ్వగలుగుతాము. ఈ కొంత సమాచారమును దీనిలో చేర్చుటకు దేవుడు మోషేను ఎందుకు ప్రేరేపించాడు మరియు మోషే వీటిని అమర్చిన విధముగా అమర్చుటకు దేవుడు అతనికి ఎందుకు అనుమతి ఇచ్చాడు? మోషే ఈ విధముగా ఎందుకు వ్రాశాడో అర్థము చేసుకొనుటకు ఆయన దినములలో ఉనికిలో ఉండిన సాహిత్య పరంపరల యొక్క నేపథ్యమును ఒకసారి మనము చూడాలి. పురాతన పశ్చిమ ఆసియా యొక్క సాహిత్యము మన ఉద్దేశ్యముల కొరకు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఎందుకంటే మొదటిగా ఇతర ప్రాచీన కథనములు కూడా మోషేకు ధారాళముగా అందుబాటులో ఉండినవి మరియు రెండవదిగా మోషే ఇతర ప్రాచీన కథనములతో పాలు పంచుకున్నాడు. ప్రపంచం యొక్క ఆవిర్భావమును గూర్చి వ్రాసిన వారిలో మోషే మొదటి వ్యక్తి కాదని పురావస్తు శాస్త్ర పరిశోధనలు తెలియజేస్తాయి. ఖచ్చితముగా చెప్పాలంటే దేవుడు మోషేను ప్రేరేపించాడు కాబట్టి అతని కథనము వాస్తవమై ఉన్నది. అయితే పశ్చిమ ఆసియాలోని అనేక దేశములు మరియు గుంపులు ప్రాచీన చరిత్రను గూర్చి ఎన్నో కల్పనా కథలు మరియు పురాణాలు వ్రాసిన కాలములో మోషే దీనిని వ్రాయుట జరిగింది. ఈ పురాతన సాహిత్యములలో కొన్ని సుపరిచితమైనవి ఎనుమా ఎలీష్ లేక బబులోను సృష్టి వృత్తాంతము లేక గిల్గామేష్ పురాణములోని టాబ్లెట్ 11 లేక బబులోను జలప్రళయ వృత్తాంతమును గూర్చి అనేక మంది ప్రజలు వినే ఉంటారు. నానా విధములైన ప్రాచీన కథనములు ఐగుప్తు మరియు కనానులో కూడా వ్రాయబడినవి. ఇవి మరియు అనేక ఇతర పురాతన ప్రపంచములోని ప్రతులు విశ్వము యొక్క ఆరంభములు మరియు ఆదిమ చరిత్రను గూర్చి వ్రాశాయి. ఇంత మాత్రమే గాక అనేక పురాతన పశ్చిమ ఆసియా ప్రతులు మోషే యొక్క యవ్వన కాలములో అతనికి అందుబాటులో ఉండినవి. మోషే ఐగుప్తు రాజదర్బారులో విద్యనభ్యసించాడు మరియు అతనికి పురాతన ప్రపంచ సాహిత్యము తెలిసియుండెను అని అతని రచనలు సూచించుచున్నాయి. ప్రాచీన కాలమును గూర్చి దైవిక ప్రేరణ గల నిజమైన కథనమును మోషే వ్రాయుచుండగా పురాతన పశ్చిమ ఆసియాలోని ఇతర పరంపరలను గూర్చిన జ్ఞానము కూడా అతడు కలిగి ఉండెను. ఇతర ప్రాచీన కథనములు కూడా మోషేకు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మరొక ప్రశ్నను అడుగు స్థితిలో మనము ఉన్నాము. ఇతర సంస్కృతులలో ఉన్న కల్పనా కథలు మరియు పురాణములతో మోషే ఎలా పాలు పంచుకున్నాడు? ఈ పాఠ్యక్రమం అంతటిలో మనము చూడబోచున్నట్లు మోషే ఇతర ప్రాచీన పరంపరలతో అనుకూలముగాను మరియు ప్రతికూలముగా కూడా సంకర్షించాడు. ఒకవైపున అబద్ధమును సత్యముతో ఎదిరించుటకు మోషే ఆదిమ కాలముల యొక్క చరిత్రను వ్రాశాడు. మోషే నాయకత్వము వహించిన ఇజ్రాయేలీయులు అన్ని విధాలుగా అన్యుల ద్వారా ప్రభావితము చేయబడ్డారని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. అనేక మంది దైవములు చేసిన కృషి మరియు సంఘర్షణల ద్వారా లోకము పుట్టింది అని నమ్మునట్లు వారు శోధింపబడ్డారు. వారు తమ పితరుల యొక్క నిజమైన విశ్వాసమును తిరస్కరించారు లేక ఈ సత్యమును ఇతర దేశములలోని మత నమ్మకములతో కలగలిపారు. అనేక విధాలుగా సన్నివేశము వాస్తవముగా జరిగిన విధానమును దేవుని ప్రజలకు తెలియజేయుటకు మోషే ప్రాచీన కాలముల యొక్క వృత్తాంతమును వ్రాశాడు. ఇతర మతములలోని అబద్ధముల స్థానములో
యెహోవా వాదము యొక్క సత్యమును స్థాపించాలని అతడు కోరాడు. అదే సమయంలో అబద్ధ కల్పనలను ప్రతికూలముగా వ్యతిరేకించు ఉద్దేశముతో పాటుగా ఆ కాలములోని సాహిత్య పరంపరలతో అనుకూలముగా కూడా మోషే పాలు పంచుకున్నాడు. ఇజ్రాయేలీయులు దేవుని సత్యమును అర్థము చేసుకుని విధముగా వారికి అందించుటకు అతని రచనలు ఉద్దేశపూర్వకముగా ఇతర పురాతన పశ్చిమ ఆసియా రచనలను పోలియుండినవి. మోషే కథనమునకు మరియు అనేక ప్రాముఖ్యమైన ఇతర సాహిత్యములకు అనేక పోలికలు ఉన్నప్పటికీ ఒక విశేషమైన సాహిత్య పరంపరతో ఉన్న నాటకీయమైన సారూప్యతను గూర్చి ఈ మధ్య పురావస్తు శాస్త్ర పరిశోధన ఒకటి వెల్లడించింది. 1969లో అత్రహాసిస్ ది బాబిలోనియన్ స్టోరీ ఆఫ్ ది ఫ్లడ్ అను పేరుతో ఒక ప్రాముఖ్యమైన ప్రతు ముద్రించబడింది. ఈ ప్రతి యొక్క పరంపర ఎంత పురాతనమైనదో మనము స్పష్టముగా చెప్పలేము గాని ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇంతకుముందు వేర్వేరుగా మాత్రమే తెలిసిన అనేక మొక్కలను అది కలిపి ఒక వృత్తాంతముగా అందిస్తుంది. అత్రహాసిస్ ఎపిక్ ఒక సాధారణ మూడింతల నిర్మాణమును అనుసరిస్తుంది. ఇది మానవాళి యొక్క సృష్టితో ఆరంభమవుతుంది. మానవాళి యొక్క సృష్టి తరువాత ఆదిమ మానవ చరిత్ర యొక్క నివేదిక ఉన్నది మరియు ఇది ముఖ్యముగా మానవ జాతి ద్వారా లోకములో కలిగిన చెడుతనము మీద దృష్టి పెడుతుంది. చివరిగా తీర్పు ప్రళయము మరియు ఒక నూతన లోక క్రమము ద్వారా ఈ చెడుతనము సరిచేయబడింది. ఆదికాండమును అత్రహాసిస్తో పోల్చినప్పుడు ఒక ఉద్దేశపూర్వకమైన పోలిక గల నిర్మాణముతో మోషే తన నివేదికను నమోదు చేశాడు అనే ఆలోచన పుడుతుంది. మొదటిసారి చూస్తే ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములు ఎలాంటి కొనసాగింపు లేకుండా ఒక అంశము నుండి మరొక అంశములోనికి ప్రవేశించు ఒక నివేదికల సంపాదకీయము అన్నట్లు అనిపిస్తుంది. కానీ అత్రహాసిస్తో ఉన్న విశాలమైన సమాంతరాలను గమనించుట ద్వారా మాత్రమే మోషే యొక్క ప్రాచీన చరిత్ర ఏకకథన రూపములో ఉన్నదని మరియు పోలిక గల నిర్మాణము ఉన్నదని మనము గమనించవచ్చు. ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములు 3 భాగములుగా విభాగించబడతాయి. మొదటిగా 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనములో ఆదర్శపూర్వకమైన సృష్టి. రెండవదిగా ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ అధ్యాయం 8వ వచనములో మానవ పాపము వలన లోకము చెడిపోవుట. మరియు చివరిగా ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనములోని జలప్రళయము మరియు నూతన క్రమము. ఇప్పుడు మనము 3వ ప్రశ్న అడుగు పరిస్థితిలో ఉన్నాము. మోషే ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములను ఎందుకు వ్రాశాడు? తన ఇజ్రాయేలీయ పాఠకులకు అతడు ఏమి తెలియజేయాలనుకున్నాడు? ఒక సాధారణ స్థాయిలో మోషే ఇజ్రాయేలుకు మునుపటి కాలమును గూర్చిన సత్యమును బోధించాలనుకున్నాడు అనే నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. ప్రపంచ చరిత్ర యొక్క ఆరంభ సంవత్సరములలో వారి దేవుడు ఏమి చేశాడో వారు తెలుసుకోవాలని అతడు కోరాడు. ఇతర దేశములలోని కల్పనా కథలు వాటిలోని దృష్టికోణములను గూర్చి ఆ దేశ ప్రజలను ఒప్పింపజేయుటకు ఏ విధముగా ఇవ్వబడినవో అదే విధముగా వారి విశ్వాసం యొక్క చారిత్రక సత్యములను గూర్చి ఇజ్రాయేలుకు నిశ్చయతను కలుగజేయాలని మోషే కోరాడు. కానీ దగ్గరగా పరిశీలన చేయుట ద్వారా మోషే యొక్క ప్రాచీన చరిత్ర వెనుక ఉన్న మరొక ఉద్దేశ్యమును మనము చూడబోచున్నాము. విశేషముగా ఇజ్రాయేలు వారు తమను తాము దేవుని చిత్తమునకు అప్పగించుకుని విధముగా అతడు దీనిని వ్రాశాడు. ఇప్పుడు ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములు చదివిన ప్రతి ఒక్కరికి ఈ అదనపు ఉద్దేశము వెంటనే కనిపించదు. కానీ ఇతర ప్రాచీన కథనములు కూడా ఇదే ఉద్దేశమును పంచుకున్నాయి అని మనము గుర్తించినప్పుడు ఇది స్పష్టమవుతుంది. పురాతన లోకం యొక్క ప్రాచీన కథనముల యొక్క ఉద్దేశ్యమును మనము అర్థము చేసుకొనుటకు ముందు విశ్వము అసాధారణమైన విశ్వ సంబంధ జ్ఞానము ద్వారా నిర్మించబడింది లేక క్రమపరచబడింది అని అనేక పురాతన పశ్చిమ ఆసియా సంస్కృతులు నమ్మాయని మనము గ్రహించాలి. దాని యొక్క ఆదర్శపూర్వక స్థితిలో విశ్వము ఈ జ్ఞానము లేక దైవిక క్రమమును అనుసరించి కార్యము చేసింది మరియు ఈ దైవిక క్రమమును వీలైనంతగా అనుసరించుట సమాజములో రాజు మొదలుకొని బానిస వరకు ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అయి ఉండినది. ఇప్పుడు దీనికి పురాతన పశ్చిమాసియాలో ఉన్న ప్రాచీన కల్పనా కథలు మరియు పురాణాలతో సంబంధం ఏమిటి? ఇజ్రాయేలు చుట్టూ ఉన్న సంస్కృతులలో
కాలం యొక్క ఆరంభములో జరిగిన సన్నివేశములను గూర్చి మాట్లాడిన ప్రాచీన కథనములు ఉనికిలో ఉండినవి. పురాతన కాలములలో దైవములు లోకములో నిలబెట్టిన నిర్మాణములను వివరించుటకు వారు దీనిని చేశారు. ప్రాచీన కాలములను గూర్చిన వారి పరంపరలు ఆదిమ లోక చరిత్రను గూర్చి మాత్రమే ఆలోచన చేయలేదు. తమ వర్తమాన మత సంబంధమైన మరియు సామాజిక కార్యక్రమములను సమర్థించుటకు వారు తమ ప్రాచీన కథనములను వ్రాశారు. ఈ పాఠ్యభాగముల యొక్క రచయితలు లేక యాజకులు తమ దినములలో పరిస్థితులు ఏ విధముగా ఉండాలో వర్ణించుటకు దైవములు లోకమును వాస్తవముగా ఏ విధముగా అమర్చారో తెలియజేశారు. కొన్నిసార్లు వారు దేవాలయములు, యాజకులు మరియు ఆచారముల వంటి మత సంబంధమైన విషయముల మీద ప్రత్యేకముగా దృష్టి పెట్టారు. ఏ దేవాలయము దైవముల అనుగ్రహమును కలిగి ఉన్నది మరియు ఏ యాజక కుటుంబము సేవ చేయవలెను. మరికొన్నిసార్లు వారు రాజకీయ శక్తి మరియు నియమాలు వంటి విశాలమైన సామాజిక నిర్మాణములను గూర్చి ఆలోచన చేశారు. రాజు ఎవరై ఉండాలి? కొంతమంది ప్రజలు ఎందుకు బానిసలై ఉన్నారు? విశ్వము కొరకు వారు నిర్ణయించిన నిర్మాణములైన దైవముల యొక్క సృష్టి నియమములను ప్రజలు అనుసరించాలని వారి కల్పనా కథలు పిలుపునిచ్చాయి. ఈ పాఠములలో మనము చూడబోవచున్నట్లు ఇలాంటి కారణములతోనే మోషే కూడా ఆదికాండము 1 నుండి 11 అధ్యాయములను వ్రాశాడు. ఒకవైపున పురాతన కాలములలో యెహోవా సృష్టించిన మరియు ఆజ్ఞాపించిన మార్గముల మీద విశేషమైన దృష్టిని పెట్టి మోషే ప్రాచీన చరిత్రను వ్రాశాడు. సృష్టి మొదలుకొని బాబేలు గోపురము వరకు చాలా కాలం క్రితం జరిగిన విషయములను గూర్చి మోషే ఇజ్రాయేలుకు చెప్పాడు. అయినను అతడు దీనిని కేవలము చారిత్రక ఆసక్తితో మాత్రమే చేయలేదు. మోషే ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వాగ్దాన దేశమునకు నడిపించుచుండగా అతడు వాస్తవానికి ఇజ్రాయేలు ప్రజలను తప్పుదారి పట్టించుచున్నాడు అని నమ్మిన అనేక మంది ప్రత్యర్థులను అతడు ఎదుర్కొన్నాడు. మరియు ఈ వ్యతిరేకతకు స్పందనగా ఇజ్రాయేలు కొరకు మోషే యొక్క పథకములు మరియు లక్ష్యములు లోకమునకు దేవుడిచ్చిన ఆకృతిని పోలినవిగా ఉన్నాయని ప్రాచీన చరిత్ర తెలియపరిచింది. ఫలితముగా మోషే యొక్క కార్యక్రమమును తిరస్కరించుట దేవుని యొక్క నియమాలను తిరస్కరించుట అవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనములో ఆదర్శపూర్వకమైన సృష్టిని గూర్చి తాను ఇచ్చిన నివేదికలో ఇజ్రాయేలు కనాను వైపుకు వెళ్ళుట ద్వారా వారు వాస్తవానికి దేవుడు దాచియుంచిన స్థలమునకు వెళ్ళుచున్నారని మోషే చూపాడు. 2వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ అధ్యాయం 8వ వచనములో లోకములోని చెడుతనమును గూర్చి అతడు ఇచ్చిన నివేదికలో ఐగుప్తు చెడుతనము మరియు కష్టము ఉన్న స్థలమని, తద్వారా అది పాపమునకు తగిన దేవుని శాపమును అనుభవించిందని మోషే చూపాడు. చివరిగా ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనములో జలప్రళయము మరియు తరువాత వెలువడిన నూతన క్రమమును గూర్చి తాను ఇచ్చిన నివేదికలో తనకు ముందు వచ్చిన నోవహు లోకములోనికి నూతన క్రమమును మరియు ఆశీర్వాదములను తెచ్చిన విధముగానే అతడు ఇజ్రాయేలునకు నూతన క్రమముతో సహా అనేక ఆశీర్వాదములను తెచ్చుచున్నానని మోషే వారికి చూపాడు. ఇజ్రాయేలు యొక్క భవిష్యత్తు కొరకు మోషే కలిగి ఉండిన దర్శనమును ఈ ప్రాచీన సత్యములు పూర్తిగా సమర్థించాయి. ఈ సత్యములను గూర్చి ఇజ్రాయేలును అతడు ఒప్పించగలిగితే ఇజ్రాయేలులో నమ్మకమైన వారు ఐగుప్తును విడచి కనాను దేశమును తమ దైవిక స్వాస్థ్యముగా స్వీకరిస్తారు. 1 నుండి 11 అధ్యాయములలోని ప్రాచీన చరిత్ర యొక్క సాధారణ పద్ధతికి మనము పరిచయమును అందించాము కాబట్టి ఆదికాండములోని మొదటి భాగం యొక్క వివరములను చూచు పరిస్థితిలో మనము ఉన్నాము. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనములో వర్ణించబడిన దేవుని యొక్క ఆదర్శపూర్వకమైన లోకము. సాహిత్య నిర్మాణము. బైబిలులోని ఆరంభ అధ్యాయమును గూర్చి అనేక మంది ఇవాంజలికల్ క్రైస్తవులు ఆలోచించినప్పుడు దాని అనువాదము చుట్టూ ఉన్న వివాదములను గూర్చి వారు ఆలోచన చేస్తారు. దేవుడు లోకమును 6 సాధారణమైన దినములలో సృష్టించాడా? ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్న రోజులు గొప్ప యుగములా లేక శకములా? లేక ఆదికాండము 1వ అధ్యాయము ఒక పద్యభాగ చరిత్ర కాని దేవుని సృష్టి కార్యం యొక్క వేడుక? ఇవాంజలికల్ పరిసరాలలో ఈ స్థానములన్నీ అంగీకారమైనవే.
దేవుడు లోకమును నేటి వంటి 6 సాధారణమైన దినములలో సృష్టించాడని ఆదికాండము 1వ అధ్యాయం బోధిస్తుంది అనేది నా అభిప్రాయమైనప్పటికీ బైబిలును నమ్ము క్రైస్తవులంతా ఈ అభిప్రాయమును కలిగి ఉండరు. ఈ పాఠములో ఆదికాండం యొక్క ఆరంభ అధ్యాయములను మనము చూచుచుండగా ఇలాంటి చారిత్రక సమస్యలను గూర్చి ఆలోచన చేయుట మన ఉద్దేశ్యము కాదు. మనము సాహిత్య సంబంధమైన ప్రశ్నల మీద ఎక్కువ దృష్టి పెడతాము. ఈ అధ్యాయమును మోషే ఎందుకు మరియు ఎలా వ్రాశాడు అను విషయము మీద మనం ఎక్కువ ఆసక్తిని చూపుతాము. ఈ వాక్య భాగములో ఎలాంటి సాహిత్య నిర్మాణములు కనిపిస్తాయి మరియు మోషే ఉద్దేశ్యమును అర్థము చేసుకొనుటకు ఈ నిర్మాణములు మనకు ఎలా సహాయపడతాయి? ఈ వాక్య భాగములో 3 పెద్ద దశలు ఉన్నాయని చెబుతూ మనము ఆరంభించాలి. అవి ఆరంభము, మధ్యము మరియు ముగింపు. మోషే యొక్క సృష్టి వృత్తాంతము 1వ అధ్యాయము 1-2 వచనాలతో ఆరంభమవుతుంది. ఈ వచనములలోని విషయమును మనము చీకటి గజిబిజి లోకము అని క్రోడీకరించవచ్చు. 1వ అధ్యాయము 3-31 వచనములు ఈ విషయముల యొక్క మధ్య భాగముగా ఉన్నాయి మరియు దీనిలో సృష్టి యొక్క 6 రోజులు అని పిలువబడినది లేక సృష్టిని శాసించిన 6 దినములు అని మనము పిలుచున్నది ఉన్నది. చివరిగా 2వ అధ్యాయము 1-3 వచనములు విశ్రాంతి దినము లేక దీనిని మనము ఆదర్శపూర్వకమైన లోకము అని పిలుస్తాము. ఈ నిర్మాణం యొక్క 3 భాగములన్నిటినీ మనం ఇక్కడ విశదీకరిద్దాము. చీకటి గజిబిజి లోకముతో ఆరంభిద్దాము. రెండవదిగా ఆదర్శపూర్వకమైన లోకముతో వ్యవహరించు ఆఖరి భాగమును మనము పరిశీలన చేద్దాము. చివరిగా శాసించిన 6 దినములను మనము చూద్దాము. మొదటిగా 1వ అధ్యాయము 1-2 వచనములలోని చీకటి గజిబిజి లోకమును చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయం యొక్క మొదటి భాగమును చూసినప్పుడు భూమిని కప్పిన గజిబిజికి దేవుని ఆత్మకు మధ్య చాలా ప్రాముఖ్యమైన నాటకీయమైన ఉద్రిక్తతను మనము చూస్తాము. 1వ అధ్యాయము 1-2 వచనముల యొక్క ఆరంభము 1వ వచనములోని శీర్షికతో మరియు 2వ వచనములో లోకము యొక్క ఆరంభ పరిస్థితిని వివరించుటతో రంగమును సిద్ధము చేస్తుంది. 1వ అధ్యాయము 2వ వచనములో మోషే దీనిని అమర్చిన విధానమును వినండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ అధ్యాయము అంతటిలో కనిపించు నాటకీయమైన ఉద్రిక్తతను ఈ వచనము పరిచయము చేస్తుంది. ఈ ఉద్రిక్తతకు ఒకవైపున లోకము నిరాకారముగాను శూన్యముగాను ఉండెను లేక హెబ్రీలో ఇలా వ్రాయబడి ఉన్నది, టోహు వబోహు. దీని అర్థమును ఖచ్చితముగా తెలుసుకొనుటకు ఈ హెబ్రీ వ్యక్తీకరణము బైబిలులో తరచుగా కనిపించదు. కానీ దీని అర్థము లోకము నివాసయోగ్యము కాని మానవ జీవనమునకు విరోధముగా మానవ జీవనమును ఆహ్వానించని ఎడారి లేక అరణ్యమును పోలియుండెను అని అనేక మంది పండితులు నమ్ముతారు. కాబట్టి ఈ వాక్య భాగము యొక్క ఆరంభములో నివాసయోగ్యము కాని చీకటితో నిండిన ప్రథమ గజిబిజి గల అగాధము భూమి అంతటినీ నింపియుండెను అని మనము చూస్తాము. ఈ నాటకీయ ఉద్రిక్తతలోని 2వ మూలము 1వ అధ్యాయము 2వ వచనములో కనిపిస్తుంది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని మోషే వ్రాశాడు. ఇక్కడ మెరాచెఫెట్ అను హెబ్రీ పదము ఉపయోగించబడినది. దీని అర్థము పైన ఎగురుట లేక పైన తిరుగుట. కాబట్టి ఈ వాక్య భాగం యొక్క ఆరంభములోనే ఒక నాటకీయమైన చిత్రమును మనము చూస్తాము. ఒకవైపున భూమి మీద మనము గజిబిజిని చూస్తాము, మరొక వైపున గజిబిజి పైన దేవుని ఆత్మ అల్లాడుటను మనము చూస్తాము. ఫలితముగా భూమిని నింపిన గజిబిజిని పరిష్కరించుటకు దేవుడు కార్యము చేయుటకు సిద్ధమయ్యాడు. ఈ ఆరంభ నాటకీయ ఉద్రిక్తత అనేక ప్రశ్నలను లేవనెత్తింది. దేవుని ఆత్మ ఏమి చేస్తాడు? గజిబిజికి ఏమి జరుగుతుంది? ఆరంభ వచనముల యొక్క నాటకీయ ఉద్రిక్తతను మనస్సులో ఉంచుకుని మోషే సృష్టి వృత్తాంతములోని చివరి భాగములో ఈ ఉద్రిక్తత యొక్క పరిష్కారమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 1-3 వచనములలోని ఆదర్శపూర్వక లోకము. ఈ భాగము చాలా సులువుగా అమర్చబడింది.
దేవుడు తన సృష్టి కార్యమును ముగించాడు అను సారాంశ కథనముతో ఇది 2వ అధ్యాయము 1వ వచనములో ఆరంభమవుతుంది మరియు 2వ అధ్యాయము 2-3 వచనములలో దేవుని యొక్క విశ్రాంతితో ముగుస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనములలో మనము ఈ మాటలను చదువుతాము. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. దేవుడు విశ్రాంతి దినమును విశేషముగా దీవించి దానిని పరిశుద్ధపరచి విశ్రాంతికి వెళ్ళుటను గూర్చి మోషే వివరించినప్పుడు గజిబిజికి మరియు అల్లాడుచున్న దేవుని ఆత్మకు మధ్య ఉన్న ఉద్రిక్తతకు తెరపడింది అని అతడు ప్రకటించాడు. దేవుడు చీకటిని అణచివేసి గజిబిజి గల అగాధమును శాసించి తాను ఆదర్శపూర్వకముగా ఆజ్ఞాపించిన లోకమును బట్టి ఆనందించాడు. విశ్వము పరిపూర్ణమైన సమాధానమును కలిగి ఉన్న ఈ అమోఘమైన సమాధానకరమైన దర్శనముతో సృష్టి వృత్తాంతము ముగుస్తుంది. మోషే యొక్క సృష్టి కథనము ఎలా మొదలవుతుందో మరియు ఎలా ముగుస్తుందో మనము చూశాము. కాబట్టి గజిబిజి గల లోకమునకు మరియు దేవుని అల్లాడుచున్న ఆత్మకు మధ్య ఉన్న ఉద్రిక్తత ఏ విధముగా పరిష్కరించబడినదో చూచుటకు దీనిని వివరించు ఒక వాక్య భాగము యొక్క మధ్య భాగమును చూద్దాము. 1వ అధ్యాయము 3-31 వచనములలో వివరించబడిన అద్భుతమైన 6 దినముల ప్రణాళికను ఆదేశించుట ద్వారా దేవుడు గజిబిజిని అదుపు చేశాడని ఈ లేఖన భాగము బోధిస్తుంది. మోషే మరలా ఈ క్రియలను దేవుడు పలుకగా అను మాటను ఉపయోగించి పరిచయము చేయుట ద్వారా ఈ భాగము యొక్క కేంద్ర దృష్టి స్పష్టమవుతుంది. దేవుడు ఈ భాగములో ముఖ్య పాత్ర కాబట్టి మరియు ఆయన బలమైన మాట ఈ వచనముల యొక్క దృష్టి అయ్యున్నది కాబట్టి ఇది ఇలా జరిగింది. దేవుని మాట మాత్రమే లోకములో అద్భుతమైన క్రమమును కలిగించింది. ఇతర సంస్కృతులలో ఉన్న అనేక మంది కల్పనా దేవతలకు భిన్నముగా ఆయన సృష్టిని చేయుచుండగా ఇజ్రాయేలు దేవుడు ఎలాంటి సంఘర్షణలను గాని యుద్ధములను గాని ఎదుర్కొనలేదు. ఆయన కేవలము మాట్లాడాడు అంతే మరియు లోకము సరియైన క్రమమును సంతరించుకుంది. దీనిని మించి దేవుని యొక్క నోటి మాట ఆయన యొక్క బలమైన జ్ఞానమును తెలియపరిచింది. ఆయనకు ఉత్తమముగా అనిపించిన విధముగా దేవుడు లోకమునకు క్రమమును ఏర్పరచాడు. దేవుడు సృష్టిని ఆదేశించుట 3 చొప్పున 2 గుంపులలో గుర్తించబడుతుంది అని అనేక మంది వ్యాఖ్యానకర్తలు గ్రహించారు. 1వ దినము నుండి 3వ దినము మరియు 4వ దినము నుండి 6వ దినము. ఈ దినముల గుంపుల మధ్య ఉన్న అనుబంధములు అనేక విధములుగా వర్ణించబడ్డాయి మరియు వీటిలో అనేక అనుసంధానములు ఉన్నాయి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో భూమి యొక్క వర్ణనల ఆధారముగా మనం ఈ పద్ధతులను సులువుగా అర్థము చేసుకోవచ్చు. భూమి నిరాకారముగాను శూన్యముగాను లేక టోహు వబోహు గాను ఉన్నదని మోషే పలికిన మాటలను మీరు జ్ఞాపకము చేసుకొనవచ్చు. 3 దినముల 2 గుంపుల యొక్క ప్రాముఖ్యతను వివరించుటకు ఈ పదములను మనము ఉపయోగించవచ్చు. ఒక ప్రక్క మొదటి 3 దినములలో భూమి నిరాకారముగా ఉన్నది అను విషయమును దేవుడు సరిచేశాడు. అనగా ఒక ప్రాంతమును మరొక ప్రాంతము నుండి వేరు చేయుట ద్వారా మరియు ఆయన సృష్టిలో గోళములను లేక ప్రాంతములను రచించుట ద్వారా ఆయన తన సృష్టికి ఒక ఆకారమును తెచ్చాడు. మరొక ప్రక్క ఆఖరి 3 దినములలో గజిబిజి గల లోకము ఖాళీగా లేక శూన్యముగా ఉన్నదను సత్యముతో దేవుడు వ్యవహరించాడు. తాను సృష్టించిన ప్రాంతములను నివాసవాసులతో నింపుట దీనికి దేవుడు అందించిన పరిష్కారము. మొదటి 3 దినములను గూర్చి ఆలోచన చేయండి. మొదటి దినమున దేవుడు పగలును రాత్రి నుండి వేరుపరచాడు. సూర్యుడు లేక మునుపే చీకటి అగాధము గల లోకములోని చీకటి మీద దేవుడు వెలుగును ప్రకాశింపజేశాడు. 2వ దినమున భూమికి పైన ఒక పరదాను లేక విశాలమును ఉంచి పైన జలములను క్రింది జలములను దేవుడు వేరుపరచాడు. ఈ దైవిక కార్యము భూమి మీద ఉన్న నీటిని ఆకాశములో ఉన్న చెమ్మతో వేరుపరచి
నేడు మనము మన గోళము యొక్క వాతావరణమను పిలుచు దానిని కలిగించింది. 3వ దినమున దేవుడు ఆరిన నేలను సముద్రము నుండి వేరుపరచాడు. సముద్రములను భూమి మీద ఒక భాగమునకు చేర్చగా ఆరిన నేల ప్రత్యక్షమయ్యింది. ఆరిన నేల మీద మొక్కలు మొలుచుట ఆరంభమయ్యాయి. కాబట్టి మొదటి 3 దినములలో దేవుడు నిరాకారమైన లోకములోనికి ఆకారమును తెచ్చాడు. ఆయన వెలుగు చీకటులను, పై జలములను మరియు క్రింది జలములను, వేరుపరచు ఆకాశమును, భూమి మీద ఆరిన నేలను స్థాపించాడు. మోషే నివేదిక ప్రకారం మొదటి 3 రోజులలో ప్రాంతములను సృష్టించుట ద్వారా దేవుడు భూమి యొక్క నిరాకార స్థితిని సరిచేసిన తరువాత ఈ ప్రాంతములలో జీవులను సృజించుట ద్వారా ఆఖరి 3 దినములలో భూమి యొక్క శూన్యతను సరిచేశాడు. 4వ దినమున మొదటి దినమున ఆయన సృజించిన వెలుగు చీకటులను నింపుటకు దేవుడు ఆకాశములో సూర్యుని, చంద్రుని మరియు నక్షత్రములను సృజించాడు. పగలును రాత్రిని ఏలుటకు మరియు వాటిని వేరుగా ఉంచుటకు ఈ ఆకాశ పదార్థములను ఆయన అమర్చాడు. 5వ దినమున దేవుడు గాలిలో ఎగురు పక్షులను మరియు సముద్రములో నివసించు సముద్ర జీవులను సృజించాడు. ఈ జీవులు 2వ దినమున సృజించబడిన పై జలములను మరియు క్రింది జలములను నింపాయి. చివరిగా 6వ దినమున దేవుడు జంతువులను మరియు మానవులను ఆరిన నేల మీద ఉంచాడు. 3వ దినమున దేవుడు సముద్రములో నుండి వేరు చేసిన ఆరిన నేలను ఈ జీవరాశులు నింపాయి. మోషే సృష్టి అంతటిని ఈ ప్రాంతములు మరియు వాటిలోని జీవరాశులలోనికి సేకరించాడు. ఒక మాటలో చీకటి గజిబిజి లోకమునకు అమోఘమైన క్రమమును తెచ్చుట కొరకు దేవుడు 6 దినములను వెచ్చించాడు. ఆయన కార్యము ఎంత అద్భుతముగా ఉన్నదంటే దేవుడు 6 సార్లు ఇలా సెలవిచ్చాడు. అది మంచిది. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనము, 10వ వచనము, 12వ వచనము, 18వ వచనము, 21వ వచనము మరియు 25వ వచనము. మరియు మానవాళిని ఆరిన నేల మీద ఉంచిన తరువాత ఆయన ఇలా అన్నాడు, అది చాలా మంచిది. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. తాను చేసిన దానిని బట్టి దేవుడు బహుగా సంతోషించాడు అని మోషే చాలా స్పష్టముగా తెలియజేశాడు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనమునకు ఎంతో ఉద్దేశపూర్వకమైన సంక్లిష్టమైన నిర్మాణము ఉన్నట్లు మనము చూడవచ్చు. లోకము గజిబిజిగా ఉన్నది మరియు దేవుడు దాని మీద సంచరించబోచున్నాడు అని సెలవిస్తూ ఈ వాక్య భాగము ఆరంభమవుతుంది. 6 దినముల పాటు దేవుడు గజిబిజి అయిన లోకమునకు క్రమమును ఆదేశించాడు. ఫలితముగా 7వ దినమున లోకమునకు ఆయన తెచ్చిన ఆదర్శపూర్వకమైన క్రమమును బట్టి దేవుడు ఆనందించాడు మరియు ఆయన తన విశ్రాంతిని ఆస్వాదించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనము యొక్క సాహిత్య నిర్మాణమును మనము చూశాము. కాబట్టి ఈ వాక్య భాగము యొక్క వాస్తవిక అర్థము ఏ విధముగా తెలియపరచబడిందో చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అవి దేవుడు స్థాపించిన ఆరంభ ప్రపంచ చరిత్రకు అనుగుణంగా ఉన్నాయని చూపుతూ ఇజ్రాయేల్ యొక్క నిర్గమమును మరియు స్వాధీనపరుచుకొనుటను నిర్ధారించుటకు మోషే యొక్క ప్రాచీన చరిత్ర ముఖ్యముగా ఇవ్వబడినదని మనము ఇంతకు ముందే చూశాము. ఈ సాధారణ ఉద్దేశ్యము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనములోని కథనములో ఏ విధముగా అగుపడుతుంది. మోషే ఇజ్రాయేలులో చేసిన పరిచర్యను సృష్టి వృత్తాంతముతో ఎలా అనుబంధపరిచాడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనములోని 3 ముఖ్య భాగములను మరొకసారి చూస్తూ మోషే దీనిని ఏ విధముగా చేశాడో చూద్దాము. మొదటిగా మనము చీకటి గజిబిజి లోకమును చూద్దాము. తరువాత మనము చివరి భాగమైన లోకమును ఆదర్శపూర్వకముగా ఆదేశించుటను చూద్దాము. చివరిగా దేవుడు లోకమును ఆదేశించిన లేఖన భాగములోని మధ్య భాగమునకు మనము తిరిగి వద్దాము. మొదటిగా 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనములోని చీకటి గజిబిజి లోకమును చూద్దాము. మన ఉద్దేశ్యముల కొరకు 2వ వచనములో పరిచయము చేయబడిన నాటకీయ ఉద్రిక్తత ఆదికాండములోని మొదటి 2 వచనముల యొక్క
అత్యంత ప్రాముఖ్యమైన లక్షణముగా ఉన్నది. గజిబిజి లోకము మరియు పరిశుద్ధాత్మ మధ్య ఉండిన ఈ నాటకీయ ఉద్రిక్తతను మోషే వర్ణించిన విధానము ఆయన కేవలము సృష్టి గూర్చి మాత్రమే వ్రాయుటలేదు గాని ఇజ్రాయేల్ యొక్క నిర్గమమును గూర్చి కూడా వ్రాశాడని స్పష్టము చేస్తుంది. ఒకవైపున ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనములో మోషే భూమిని నిరాకారము లేక టొహు అని వర్ణించిన విషయమును మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. మరొక వైపున అతడు దేవుని ఆత్మను అల్లాడుచున్న లేక హెబ్రీలో మెరాచెఫెట్ అని వర్ణించాడు. ఆదికాండములోని ఈ నాటకీయమైన చిత్రమును మోషే పేర్కొన్న వాక్యభాగమును చూచినప్పుడు ఈ సన్నివేశం యొక్క ప్రాముఖ్యత స్పష్టమవుతుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10 నుండి 12 వచనాలలో ఇజ్రాయేల్ యొక్క నిర్గమము మరియు సృష్టి వృత్తాంతమునకు మధ్య అనుబంధము వైపుకు దృష్టిని ఆకర్షించుటకు మోషే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములోని పదజాలమును ఉపయోగించాడు. ఈ వచనములలో అతడు ఏమి చెబుతున్నాడో వినండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ఈ వచనములు ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే మోషే రచనలన్నిటిలో నిరాకారము మరియు అల్లాడుట అను పదములను ఇక్కడ మాత్రమే అతడు మరోసారి ఉపయోగించాడు. 10వ వచనములో ఎడారి అని అనువదించబడిన హెబ్రీ పదము టోహు. ఇదే పదము ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనములో నిరాకారము అని అనువదించబడింది. 11వ వచనములో అల్లాడుచు అని అనువదించబడిన పదమైన మెరాచెఫెట్ ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనములో దేవుని ఆత్మ అగాధము మీద అల్లాడుచుండెను అను సందర్భములో కూడా ఉపయోగించబడెను. ఆదికాండము 1వ అధ్యాయముతో దానిని బలముగా అనుబంధపరచుటకు మోషే ఈ 2 పదములను ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో ఉపయోగించాడు. అయితే ఈ పదముల యొక్క ఉపయోగము మాత్రమే ఈ అనుబంధమును ఎలా కలిగించింది? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో ఎడారి మరియు అల్లాడుచు అను పదముల యొక్క అర్థము ఏమిటి? మొదటి స్థానములో ఎడారి అను పదమును మోషే ఐగుప్తుకు అనువర్తించాడు. 32వ అధ్యాయము 10వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ యెహోవా వాని కనుగొని. 2వ స్థానములో అల్లాడుచు అను పదమును మోషే తాను దేశమును వాగ్దాన భూమి వైపుకు నడిపించుచుండగా అగ్నిస్తంభముగా ఇజ్రాయేలుతో ఉన్న దేవుని సన్నిధి కొరకు ఉపయోగించాడు. 32వ అధ్యాయము 10-11 వచనములలో ఈ మాటలను మనము చదువుతాము. తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు వానిని నడిపించెను. అనేక విధాలుగా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10 నుండి 12 వచనములను మనము మోషే వ్రాసిన ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనమునకు తాను స్వయంగా ఇచ్చిన వ్యాఖ్యానముగా పరిగణించవచ్చు. ఆదికాండము యొక్క 1వ అధ్యాయమును వ్రాయుచుండగా అతడు కలిగి ఉండిన ఉద్దేశములోనికి ఇది మనకు మెలకువను కలుగజేస్తుంది. సృష్టి మరియు ఐగుప్తు నుండి ఇజ్రాయేలు యొక్క విమోచనకు మధ్య సమాంతరతను మోషే చూశాడని గ్రహించుటకు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము సహాయము చేస్తుంది. సృష్టి మరియు ఐగుప్తు నుండి ఇజ్రాయేలు యొక్క విమోచన రెంటిలోనూ గజిబిజి గల నివాసయోగ్యము కాని లోకములు ఉన్నాయని మోషే వ్రాశాడు. దేవుడు వాస్తవిక గజిబిజి లోకములోనికి అల్లాడుచూ సంచరించాడని, అలాగే ఐగుప్తు నుండి ఇజ్రాయేలును విమోచించినప్పుడు కూడా ఆయన ఇజ్రాయేళ్ల మీద అల్లాడుచూ సంచరించాడు అని మోషే వ్రాశాడు. సృష్టి మరియు నిర్గమము మధ్య ఉన్న సారూప్యతలలో నుండి సృష్టిని గూర్చి ఇజ్రాయేలుకు తెలియజేయుట కొరకు మాత్రమే మోషే చీకటి గజిబిజి లోకమును గూర్చి వ్రాయలేదని మనము చూడవచ్చు. అతడు సృష్టిలో దేవుని కార్యమును ఒక మాదిరిగాను, ప్రతీకగాను లేక రూపకముగాను ప్రస్తుతించాడు. మరియు అది ఆ దినమున దేవుడు ఇజ్రాయేలు కొరకు ఏమి చేయుచున్నాడో వివరించింది.
సృష్టిలో దేవుని యొక్క వాస్తవిక కార్యమును గూర్చి మోషే వ్రాసినప్పుడు ఐగుప్తులో నుండి బయటకు తనను వెంబడించి వారు పొరపాటు చేయలేదని తన పాఠకులకు చూపుటకు మోషే ఇలా చేశాడు. బదులుగా ఐగుప్తులో నుండి వారి విమోచన దేవుడు చేసిన అద్భుత కార్యమని సృష్టి వృత్తాంతం రుజువు చేస్తుంది. ఇజ్రాయేలును ఐగుప్తు గజిబిజిలో నుండి విమోచించుట ద్వారా ఆయన ఆరంభములో చేసినట్లు దేవుడు లోకమును పునః ఆదేశిస్తున్నాడు. ఆయన ఆదియందు సృష్టి మీద అల్లాడుచుండినట్లు దేవుడు ఇప్పుడు ఇజ్రాయేలు మీద అల్లాడుచుండెను. ఐగుప్తు నుండి నిర్గమము పొరపాటు కాదు గాని అది తనకు నచ్చిన క్రమమును లోకమునకు తిరిగి తెచ్చుటకు దేవుడు చేసిన కార్యము. ఒక మాటలో ఐగుప్తు నుండి ఇజ్రాయేలు యొక్క విమోచన పునః సృష్టి కంటే తక్కువేమీ కాదు. ఆదికాండము 1వ అధ్యాయం యొక్క ఆరంభ వచనములు మరియు ఇజ్రాయేల్ యొక్క నిర్గమన అనుభవం మధ్య ఉన్న సారూప్యతలను దృష్టిలో ఉంచుకొని ఆఖరి భాగము అనగా 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములలోని ఆదర్శపూర్వకముగా ఆదేశించబడిన లోకమును చూచుచుండగా ఈ దృష్టికోణము నిర్ధారించబడుటను మనము చూడవచ్చు. దేవుడు విశ్రాంతి తీసుకొనుటతో సృష్టి వృత్తాంతము ముగియుటను మీరు చూడవచ్చు. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనములలో విశ్రాంతి కొరకు ఉపయోగించిన హెబ్రీ పదము షబ్బాత్ లేక మన మాటలలో సబ్బాతు. మరియు ఈ పదజాలము సృష్టి వృత్తాంతమును ఇజ్రాయేలు యొక్క నిర్గమముతో మరొక విధముగా కలుపుతుంది. మోషే ధర్మశాస్త్రము ప్రకారం తాము అనుభవించబో విశ్రాంతి దిన ఆచారములను సంబోధించుట కొరకు మోషే మరియు ఇజ్రాయేలీయులు ప్రధానముగా షబ్బాత్ అను పదమును ఉపయోగించారు. వాస్తవానికి నిర్గమకాండము 20వ అధ్యాయములో ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు చేసిన దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినమును ఆచరించాలని మోషే వివరించాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. దేవుడు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడని ఇజ్రాయేలు ప్రజలు ఆదికాండములో వినినప్పుడు వారు ఆదికాండములోని కథనమును తమ సొంత విశ్రాంతి దిన ఆచారములతో మరియు 10 ఆజ్ఞలతో అనుబంధపరచకుండా ఉండలేకపోయారు. ఇజ్రాయేలీయులు కొంతవరకు అరణ్యములో విశ్రాంతి దినమును ఆచరించినప్పటికీ విశ్రాంతి దిన ఆరాధన సంపూర్ణమైన స్థాయిలో వాగ్దాన భూమిలో మాత్రమే జరగగలదు అని గుర్తించుట కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 11 వచనముల ప్రకారం ఇజ్రాయేలీయులు వారమునకు ఒకసారి విశ్రాంతి దినమును ఆచరించవలసి ఉండెను. అంతేగాక వారు ఇతర పరిశుద్ధ దినములను లేక సబ్బాతులను ఆచరించవలసి ఉండెను. ఉదాహరణకు ప్రతి 7వ సంవత్సరమున భూమిని సాగు చేయకుండా విడచి వారి విశ్రాంతి వత్సరమును ఆచరించవలెనని లేవియకాండము 25వ అధ్యాయములో మనము చదువుతాము. ఇజ్రాయేలు ప్రజలు 50వ సంవత్సరమును గొప్ప హితవత్సరముగా ఆచరించవలసి ఉండెను. ఆ సంవత్సరములో అప్పులన్నీ క్షమించబడాలి మరియు కుటుంబములన్నీ తమ సొంత వాస్తవిక భూస్వాస్థ్యములను తిరిగి పొందుకోవాలి. మోషే ధర్మశాస్త్రములో విశ్రాంతి దినమును ఆచరించున్నప్పుడు దేవునికి చేయు సంపూర్ణమైన ఆరాధన ఇజ్రాయేలీయులు అరణ్యములో సంచరించుచుండగా ఆచరించిన ప్రతిదానికంటే ఎంతో క్లిష్టమైనదిగా ఉండెను. ఎందుకంటే ఇజ్రాయేలు దేశములోనికి ప్రవేశించిన తరువాత మాత్రమే విశ్రాంతి దినమును సంపూర్ణముగా ఆచరించుట సాధ్యమయ్యేది. మోషే కనానును గూర్చి విశ్రాంతిని ఇచ్చు భూమి లేక విశ్రమించు స్థలము అని మాట్లాడుతూ నువాక్ లేక మెనువాక్ అను హెబ్రీ పదములను ఉపయోగించాడు. ఇవి చాలాసార్లు షబ్బాత్కు దగ్గర సంబంధము కలిగినవిగా ఉన్నవి. అనేక స్థలములలో మోషే వాగ్దాన భూమిని ఇజ్రాయేలు యొక్క విశ్రమ స్థలముగా వర్ణించాడు. అక్కడ దేశము దేవుని ధర్మశాస్త్రమునకు అనుగుణంగా తుదకు ఆరాధనను చేస్తుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 10-11 వచనాలలో మనం ఈ మాటలను చదువుతాము. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు
నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకును మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్ళును మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకుని రావలెను. సబ్బాతు యొక్క సంపూర్ణ ఆచరణ లేక దేవుని ఆరాధించుట ఇజ్రాయేలు విశ్రాంతి గల దేశంలోనికి ప్రవేశించిన తరువాత మాత్రమే జరుగుతుంది అని ఈ లేఖన భాగములో మనము చూస్తాము. మోషేకు విశ్రాంతి దినము అనగా మౌనముగా ఆరాధన చేయుటకు వ్యక్తులు మరియు కుటుంబములు ఒక దినమును కేటాయించుట మాత్రమే కాదు, దేవుడు తన నామము నుంచిన విశేషమైన స్థలములో ఆరాధించుచు వేడుక చేసుకొనుచు విశ్రాంతి గల భూమిలో నివసించుటను గూర్చి మోషే కలిగి ఉండిన దర్శనమునకు సబ్బాతు కేంద్ర పరిమాణముగా ఉండెను. ఇందువలననే 95వ కీర్తన 11వ వచనములో కనాను దేశమునకు వెళ్ళుట నుండి తిరస్కరించబడిన వారిని గూర్చి దేవుడు ఈ విధముగా సెలవిచ్చాడు. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. విశ్రాంతి దినము మరియు వాగ్దాన దేశములో దేవుని యొక్క సంపూర్ణ జాతీయ ఆరాధనకు మధ్య గల దగ్గర సంబంధము దేవుడు సబ్బాతు విశ్రాంతిని తీసుకొనుటతో మోషే సృష్టిని గూర్చిన తన కథనమును ఎందుకు ముగించాడో వివరిస్తుంది. దేవుడు భూమిని గజిబిజిలో నుండి విశ్రాంతిలోనికి నడిపించిన విధముగానే ఆయన ఇజ్రాయేలును ఐగుప్తులోని గజిబిజిలో నుండి వాగ్దాన దేశములోని విశ్రాంతి లక్ష్యము వైపుకు నడుపుచున్నాడని మోషే ఇజ్రాయేలీయులకు వివరించాడు. మోషే ఇజ్రాయేలు ప్రజలను విశ్రాంతిలోనికి కనాను దేశములోనికి నడిపించుచుండెను. మరియు మోషే యొక్క ప్రణాళికను వ్యతిరేకించిన వారు కేవలము ఒక మానవ ప్రణాళికను మాత్రమే వ్యతిరేకించలేదు, వాస్తవానికి తన ప్రజలను విశ్వము యొక్క ఆదర్శపూర్వకమైన నిర్మాణములోనికి నడిపించుచున్న దేవుని యొక్క కార్యములను వారు వ్యతిరేకించారు. ఐగుప్తును విడచి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుట సృష్టి కొరకు దేవుడు కలిగియుండిన సంపూర్ణమైన ప్రణాళిక కొరకు సిద్ధపడుట కంటే ఏమాత్రమూ తక్కువ కాదు. గజిబిజి గల ఆరంభము మరియు సృష్టి వృత్తాంతం యొక్క విశ్రాంతి ముగింపు మోషే ద్వారా ఇజ్రాయేలు కొరకు దేవుడు చేయుచున్న కార్యమును ఎలా వివరించినవో చూశాము. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయము 3 నుండి 31 వచనములలో ఆదేశ దినములు అను మధ్య భాగములోని మూలకములను మనము క్లుప్తముగా పరిశీలన చేయాలి. సృష్టి దినములను మోషే తన పరిచర్యతో ఎలా అనుసంధానం చేశాడు? సృష్టి దినములకు మరియు ఇజ్రాయేలు యొక్క నిర్గమమునకు మధ్య అనేక అనుసంధానాలు ఉన్నాయి, కానీ మనము వాటిలో రెంటిని మాత్రమే చూద్దాము. మొదటిగా ఐగుప్తు నుండి విమోచనతో సంబంధములు, మరియు రెండవదిగా వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకుని లక్ష్యము. మొదటి స్థానములో ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విమోచించుట ద్వారా ఆదికాండము 1వ అధ్యాయములో సృష్టిని ఆదేశించినప్పుడు కనుపరిచిన శక్తినే దేవుడు మరలా కనుపరిచాడు. చిత్రమునకు ఒకవైపున ఐగుప్తీయుల మీద తెగుళ్లను పంపుట ద్వారా దేవుడు సృష్టి యొక్క క్రమమును తలక్రిందలు చేశాడు. ఉదాహరణకు ఆదియందు నీరు జీవముతో ఉప్పొంగియుండుటకు భిన్నముగా ఐగుప్తులోని నీటిని దేవుడు రక్తముగా మార్చినప్పుడు అవి మరణాంతకమై చేపలను చంపాయి. దేవుడు ఆదియందు ఆదేశించినట్లు మానవులు జీవరాశులను ఏలుటకు భిన్నముగా కప్పలు, ఈగలు, పురుగులు మరియు మిడతలు ఐగుప్తీయులను పాలించాయి. సృష్టియందు చీకటి మరియు వెలుగుకు మధ్య జరిగిన విభజన దినమందు కూడా ఐగుప్తు దేశమును చీకటి కమ్ముటతో తారుమారు అయ్యింది. మరియు నేల మొక్కలను మొలిపించుటకు బదులుగా వడగండ్లు, అగ్ని మరియు మిడతలు ఐగుప్తులోని పంటనంతటినీ నాశనము చేశాయి. ఫలించి అభివృద్ధి చెందుటకు బదులుగా ఐగుప్తు పశువులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో మరణించారు. ఇవి మరియు అనేక ఇతర విధాలుగా ఐగుప్తు మీదికి వచ్చిన శాపములు ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు మొదటి 6 దినములలో స్థాపించిన క్రమమును తారుమారు చేశాయి. తెగుళ్ల కాలములో ఐగుప్తు దేశము నిజముగా ఆదిమ గజిబిజిలోనికి దిగజారిపోయింది. కాబట్టి దానిని నిరాకారము
చెడిపోయిన ఎడారి అని పిలుస్తూ దానిని విడచి వెలుటకు మోషే ఇజ్రాయేలు ప్రజలను సేకరించుట ఆశ్చర్యము కలిగించదు. ఐగుప్తులో జీవనము మంచిదిగా ఉండెను అని నమ్మిన ప్రతి ఇజ్రాయేలీయుడు మోషే యొక్క సృష్టి వృత్తాంతమును జ్ఞాపకము చేసుకోవాలి. ఐగుప్తులో వారి అనుభవము ఐగుప్తీయులు తమ దేశమును గూర్చి ఆలోచించిన విధానమునకు పూర్తిగా భిన్నమైనదిగా ఉండెను. తమ దేశము దేవతల ద్వారా దీవించబడింది అని ఐగుప్తీయులు నమ్మారు. అంతేగాక కొందరు ఇజ్రాయేలీయులు కూడా దీనిని నమ్మినట్లు అనిపిస్తుంది. అయితే ఐగుప్తు దేవుడు ఆదర్శపూర్వకముగా ఆదేశించిన లోకమునకు వ్యతిరేకముగా ఉన్నదని మోషే స్పష్టము చేశాడు. ఐగుప్తుతో ఈ భిన్నత్వము స్పష్టముగా ఉన్నప్పటికీ సృష్టి యొక్క 6 దినములు ఐగుప్తు నుండి విమోచనతో కూడా అనుకూలమైన అనుబంధమును కలిగి ఉన్నవి. తమ దేశము ఆదిమ గజిబిజిలోనికి దిగజారిపోవుటను ఐగుప్తీయులు చూడగా సృష్టి యొక్క 6 దినములను పోలిన విధముగా తమకు అనుకూలమైన విధానములలో దేవుడు లోకమును ఆదేశించినట్లు ఇజ్రాయేలీయులు చూశారు. వారి నీరు తాజాగాను జీవమునిచ్చినవిగాను ఉండెను. వారి పాలెములలోనికి కప్పలు మరియు మిడతలు రాలేదు. ఐగుప్తీయులు చీకటిలో ఇబ్బంది పడుచుండగా వారు వెలుగును ఆస్వాదించారు. ఇజ్రాయేలీయుల పొలములు మంచి ఫలములనిచ్చాయి. వారి పశువులు భద్రపరచబడ్డాయి మరియు ఐగుప్తులో ఇజ్రాయేలీయులు ఫలించి అభివృద్ధి చెందారు. దీనికంటే ఎక్కువగా సృష్టి మీద తాను కలిగి ఉన్న నియంత్రణకు అద్భుతమైన నాటకీయమైన ప్రదర్శనగా సృష్టి యొక్క 3వ దినమున సంభవించినట్లే దేవుడు ఎర్ర సముద్రమును నిలిపి ఇజ్రాయేలీయుల ఎదుట ఆరిన నేలను ప్రత్యక్షపరచాడు. ఇజ్రాయేలు పక్షమున దేవుడు చేసిన ప్రాకృతిక అద్భుతాలు మునుపెన్నడూ జరగనివి కావు. అనేక విధాలుగా ఆదికాండము 1వ అధ్యాయము దినములలో దేవుడు లోకమును ఆదేశించిన మార్గములను అవి జ్ఞాపకము చేస్తాయి. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు భూమిని ఆదేశించిన విధానమునకు మరియు ఐగుప్తు నుండి ఆయన ఇజ్రాయేలును విమోచించిన విధానమునకు మధ్య ఉన్న ఈ అనుసంధానములు దేవుడు వారి పక్షమున చేసిన కార్యము ఆయన చేసిన సృష్టి కార్యమును పోలియున్నదని మోషే యొక్క పాఠకులకు తెలియజేశాయి. ఐగుప్తు నుండి వారి యొక్క నిర్గమములో దేవుడు ఆదియందు చేసినట్లు లోకమును పునరూపించాడు. ఐగుప్తు నుండి విమోచన సృష్టి దినములను మాత్రమే జ్ఞాపకము చేసుకొనదు గాని ఆదియందు దేవుడు స్థాపించిన క్రమము కనాను దేశములో జీవనము కొరకు కూడా ఎదురుచూసింది. ఇజ్రాయేలు వాగ్దాన భూమిని చేరుకున్నప్పుడు సారము మరియు ఆనందముతో ప్రకృతి మరోసారి క్రమపరచబడుతుంది. ఇందువలననే దేవుడు కనాను దేశమును పాలు తేనెలు ప్రవహించు దేశము అని పిలుస్తాడు. దీనితో పాటు వాగ్దాన దేశములో 6వ దినమున స్థాపించబడిన విధముగా ఇజ్రాయేలీయులు దేవుని స్వరూపములుగా సరి అయిన స్థానమును తీసుకుంటారు. ప్రత్యేకముగా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు మానవ జాతితో చెప్పిన ఈ మాటలను గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇజ్రాయేలు ఈ ఆశీర్వాదములో కొంత భాగమును ఐగుప్తులో అనుభవించినప్పటికీ కనాను దేశములో దేవుడు ఈ ఘనతను ఇజ్రాయేలుకు మరి ఎక్కువ స్థాయిలో ఇవ్వబోవుచుండెను. మోషే నాయకత్వములో సృష్టిలో ఈ ఆదర్శపూర్వకమైన స్థానమును నెరవేర్చు స్థలము వైపుకు ఇజ్రాయేలీయులు ప్రయాణము చేయుచుండెను. ఇజ్రాయేలు దేశములో ఉన్న నమ్మకమైన ఇజ్రాయేలీయులకు ఏమి జరుగుతుందని దేవుడు వాగ్దానము చేశాడో లేవియకాండము 26వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి వినండి. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము యొక్క ఆపాదన స్పష్టముగా ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో మీరు ఫలించి అభివృద్ధి పొంది అని దేవుడు సెలవిచ్చాడు. వారిని ఫలింపజేసి
దేశములో వారి సంఖ్యను విస్తరింపజేస్తానని లేవియకాండము 26వ అధ్యాయము 9వ వచనములో ఆయన సెలవిచ్చాడు. కనాను దేశము దేవుడు ఆదియందు ఆదేశించిన అద్భుతమైన లోకమును పోలి ఉంటుంది. దేవుని స్వరూపము భూమి మీద దాని యొక్క వాస్తవిక పాత్రను నెరవేర్చు ప్రాకృతిక సామరస్యము గల స్థలముగా కనాను ఉంటుంది. మోషే దినములలోని ఇజ్రాయేలు అనుభవముతో సృష్టి యొక్క 6 దినములను అనుబంధపరచు కొన్ని విధానములను మాత్రమే మనము చూశాము. మొదటి 6 దినములలో దేవుడు విశ్వమును ఆదేశించుటను గూర్చి మోషే ఇచ్చిన నివేదిక కేవలము ఆదియందు జరిగిన కార్యముల యొక్క నివేదిక మాత్రమే కాదు అని ఈ ఉదాహరణలో నుండి మనము చూస్తాము. తన ఇజ్రాయేలీయ పాఠకులు తమ సొంత జీవితములలో జరుగు సన్నివేశములను స్పష్టముగా చూచు విధములలో ఆయన సృష్టి యొక్క 6 దినములను వర్ణించాడు. ప్రకృతిని కొన్ని మార్గములలో ఆదేశించుట ద్వారా దేవుడు విశ్వమును గజిబిజిలో నుండి విశ్రాంతిలోనికి నడిపిన విధానముగానే, వారి పక్షమున లోకమును పునః ఆదేశించుట ద్వారా దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తులోని గజిబిజిలో నుండి కనానులోని సబ్బాతు విశ్రాంతిలోనికి నడిపించాడు. లోకము యొక్క సృష్టిని గూర్చి మోషే ఇజ్రాయేలీయులకు చెప్పినప్పుడు వారి యొక్క స్పందనను మనము ఊహించవచ్చు. వారి జీవితములో జరుగు విషయములు అనుకోకుండా జరుగుటలేదని వారు గుర్తించి ఉంటారు. వారిని ఐగుప్తులో నుండి విమోచించి కనానుకు తీసుకొని వెళ్ళుట ద్వారా విశ్వములో ఆదర్శవంతమైన క్రమమును తెచ్చుటకు ఆయన ఆదియందు చేసిన విధముగానే దేవుడు లోకములో సంచరించాడు. ఇజ్రాయేలు యొక్క రక్షణ పునఃసృష్టి అయ్యున్నది మరియు వారు పునఃసృష్టి యొక్క మరి ఉన్నతమైన అనుభవములోనికి మోషేను అనుసరించవలసి ఉండెను. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 2వ అధ్యాయం 3వ వచనం యొక్క వాస్తవిక అర్థమును మనము చూశాము కాబట్టి మన ఆఖరి అంశమైన సృష్టి కథనము యొక్క ఆధునిక అనువర్తనను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ వాక్య భాగమును అనువర్తించుట ద్వారా ఈ వాక్య భాగములోని అంశములను క్రొత్త నిబంధన వివరించిన విధానములను మనము క్షుణ్ణముగా పరిశీలించుదాము. దేవుడు లోకమును సృష్టించుటను గూర్చి చెప్పుటకు క్రొత్త నిబంధన రచయితలు ఆదికాండము 1వ అధ్యాయం మీద బహుగా ఆధారపడ్డారు. వారు మోషే వృత్తాంతం యొక్క విశ్వసనీయతను నమ్మినట్లు ప్రతి విధమైన సూచనను ఇచ్చారు. అయినను ఈ వాస్తవము ఎంత నిజమైనదైనా ఈ పాఠములో మేము తెలియజేసినట్లు మోషే యొక్క ముఖ్య ఉద్దేశ్యమును కూడా క్రొత్త నిబంధన రచయితలు విశదీకరించారు. మోషే సృష్టిని ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ యొక్క విమోచనకు మాదిరిగా చూసినట్లే క్రొత్త నిబంధన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనమును మరి గొప్ప విమోచనకు మాదిరిగా పరిగణిస్తుంది. అది క్రీస్తులో కలుగు రక్షణ. ఇజ్రాయేలు పాత నిబంధనలో చూసిన రక్షణ మరియు తీర్పు అనుభవములన్నీ ఆయన కుమారుడైన యేసు ద్వారా దేవుడు రక్షణను తీర్పును తెచ్చు గొప్ప అంతిమ దినము కొరకు నిరీక్షించాయి అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. సృష్టిని గురించి మోషే ఇచ్చిన వృత్తాంతమును క్రీస్తు మీద విశేష దృష్టిని ఉంచి చూచినట్లు ఈ నమ్మకము క్రొత్త నిబంధన రచయితలను పురికొల్పింది. ఇజ్రాయేలు ప్రజలు తమ నిర్గమమును సృష్టి యొక్క వెలుగులో చూడవలసి ఉండినట్లు క్రొత్త నిబంధన రచయితలు క్రీస్తును సృష్టి వెలుగులో చూశారు. క్రీస్తు యొక్క విమోచన కార్యమును గూర్చి క్రొత్త నిబంధన బోధనలను మనము అన్వేషించిన ప్రతిసారి క్రీస్తు లోకమంతటి యొక్క విమోచనను ఒకేసారి తీసుకుని రాలేదని క్రొత్త నిబంధన రచయితలు గ్రహించినట్లు మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. బదులుగా ఆయన రాజ్యము యొక్క 3 అనుసంధాన దశలలో క్రీస్తు లోకమునకు రక్షణను తీర్పును తెచ్చినట్లు వారు నమ్మారు. మొదటి స్థానములో ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు తన ప్రజల యొక్క రక్షణ కొరకు ఎంతో సాధించాడు. క్రీస్తు మొదటి రాకడ యొక్క ఈ కాలమును మనము రాజ్యం యొక్క ఆరంభము అని పిలువవచ్చు. క్రొత్త నిబంధన క్రీస్తు జీవితము, మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము, పెంతెకోస్తు మరియు అపోస్తుల యొక్క మూలాధార పరిచర్యలను క్రీస్తు గొప్ప విమోచన యొక్క ఆరంభముగా చూస్తుంది. 2వ స్థానములో ఆయన ఈ భూమిని విడచిన తరువాత కూడా నేడు క్రీస్తు రాజ్యము కొనసాగుతుంది అని
క్రొత్త నిబంధన రచయితలు అర్థము చేసుకున్నారు. ఈ కాలములో సువార్త ప్రకటన ద్వారా దేవుని యొక్క రక్షించు కృప లోకమంతా వ్యాపిస్తుంది. అపోస్తులుల తరువాత మరియు క్రీస్తు యొక్క రాకడ వరకు గల సంఘ చరిత్ర అంతా క్రీస్తులో రక్షణ యొక్క కొనసాగింపుగా ఉన్నది. 3వ స్థానములో క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు రాజ్యము యొక్క నెరవేర్పులో రక్షణ దాని సంపూర్ణతలో కలుగుతుంది అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. దుష్టత్వం మీద ఆయన పొందు జయమును మనము చూస్తాము. క్రీస్తునందు మృతులు లేపబడతారు మరియు మనము ఆయనతో కలిసి లోకమును పాలిస్తాము. రక్షణ క్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆరంభమయ్యింది, నేడు కొనసాగుతుంది మరియు ఆయన నెరవేర్పులో తిరిగి వచ్చినప్పుడు పూర్తి చేయబడుతుంది. మోషే యొక్క సృష్టిని క్రొత్త నిబంధన రచయితలు విశదీకరించిన విధానములను అర్థము చేసుకొనుటకు క్రీస్తు రాజ్యము యొక్క ఈ 3 దశలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి వీటిని మనము ఒక్కొక్కటిగా పరిశీలన చేయాలి. మోషే ఇజ్రాయేలుకు వ్రాసిన విధానమును అనుసరిస్తూ క్రొత్త నిబంధన రచయితలు ఆదికాండములోని సృష్టి కథనమును క్రీస్తు రాజ్యము యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు నెరవేర్పులో క్రీస్తులోని రక్షణకు అన్వయించారు. మొదటిగా క్రొత్త నిబంధన ఆదికాండము 1వ అధ్యాయమును రాజ్యము యొక్క ఆరంభమునకు ఎలా అనుసంధానము చేస్తుందో చూద్దాము. క్రీస్తు రాజ్యము యొక్క ఆరంభమును అనువదించుటకు క్రొత్త నిబంధన సృష్టిని ఒక అద్దముగా ఎలా ఉపయోగిస్తుంది? అనేక సందర్భములలో క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క మొదటి రాకడను దేవుని నూతన సృష్టి లేక లోకమును ఆయన మరలా రూపించుట అని సంబోధిస్తుంది. మొదటిగా యోహాను సువార్తలోని ఆరంభ మాటలను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో మనము ఈ మాటలను చదువుతాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త ఆదియందు అను మాటతో ఆరంభమవుతున్న విషయమును గమనించండి. ఈ పదములు ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం యొక్క ఆరంభ పదములలో నుండి వెలువడినవని మనమంతా గ్రహించవచ్చు. అక్కడ మోషే ఇలా వ్రాశాడు: ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆది నుండే యోహాను తన పాఠకులను ఆదికాండములోని సృష్టి వృత్తాంతం యొక్క ఆకారములోనికి అమర్చుచున్నాడు. తరువాత సమస్తమును సృజించిన త్రిత్వములోని ఆ పురుషమూర్తి క్రీస్తే అని చెబుతూ యోహాను కొనసాగించాడు. ఆయన సృష్టిలో పలకబడిన దేవుని వాక్కు. ఆయన ద్వారా లోకము మొదట సృజించబడినది. ఈ వచనములు సృష్టి వృత్తాంతమును స్పష్టముగా సంబోధిస్తూ ఆరంభమైనప్పటికీ యోహాను 1వ అధ్యాయమును మనము చదువుట కొనసాగించినప్పుడు యోహాను ఆదికాండములో నుండి సృష్టి వృత్తాంతమునకు సారూప్యత గల ఇతర సన్నివేశములలోనికి నిదానముగా మలినట్లు మనము చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలలో అతడు తరువాత ఏమి వ్రాశాడో వినండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఇక్కడ యోహాను ఆదికాండము 1వ అధ్యాయములోని అంశములను, ముఖ్యముగా మొదటి దినమున చీకటి గల గజిబిజి లోకములో దేవుడు కలిగించిన వెలుగు అంశమును ప్రస్తావించుచున్నాడు. అయినను యేసు ఆదికాండములోని వెలుగు అని సులువుగా చెప్పుటకు బదులుగా క్రీస్తు శరీరధారి అగుటను పాపము ద్వారా లోకములో కలిగిన చీకటి మీద ప్రకాశించు వెలుగుగా చూపాడు. సృష్టి నుండి క్రీస్తు యొక్క రాకడకు మల్లుట ద్వారా లోకములోని పాపపు చీకటి మీద క్రీస్తు ప్రకాశించుట ద్వారా ఆరంభములో వలెనే దేవుడు లోకము యొక్క గజిబిజికి విరోధముగా లేచాడని యోహాను బయలుపరిచాడు. ఇలాంటి ఉద్దేశమే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో కనిపిస్తుంది. అక్కడ పౌలు తన పరిచర్య యొక్క మహిమను ఈ విధముగా వివరించాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే అను మాటలలో పౌలు సూటిగా ఆదికాండము 1వ అధ్యాయమును సంబోధించుచున్నాడు. వెలుగు ప్రత్యక్షమగుటను గూర్చి చెబుతూ సృష్టి యొక్క వాస్తవిక క్రమము మీద అతడు మొదట దృష్టి పెట్టాడు. అయితే తరువాత సృష్టి వృత్తాంతమునకు ఒక ప్రాముఖ్యమైన సమాంతరత వైపుకు దృష్టిని ఆకర్షించాడు. దేవుని మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుని వాస్తవిక సృష్టి కార్యము యొక్క మాదిరికి అనుసంధానము చేసినప్పుడే క్రీస్తు రాజ్యము యొక్క ఆరంభమును అనగా క్రీస్తు ముఖము భూమి మీద కనబడు ఆ సమయమును ఉత్తమముగా అర్థము చేసుకొనవచ్చని అపోస్తలుడు సెలవిచ్చాడు. ఆదియందు వెలుగు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కనుపరచిన అదే మహిమ చీకటి గల లోకములోనికి యేసు మొదటిసారి వచ్చినప్పుడు కూడా బయలుపరచబడింది. ఈ 2 లేఖన భాగముల ద్వారా మోషే సృష్టి వృత్తాంతము పట్ల క్రైస్తవ అవగాహనలోని ముఖ్య మూలకమును మనము కనుగొనవచ్చు. రాజ్యం యొక్క ఆరంభములో అనగా క్రీస్తు యొక్క మొదటి రాకడలో దేవుడు చేసిన కార్యం యొక్క వర్ణనను లేక ఎదురుచూపును క్రీస్తు అనుచరులు ఆదికాండము 1వ అధ్యాయములో కనుగొంటారు. అనేక విధాలుగా మోషేను అనుసరించిన ఇజ్రాయేలీయులు అనుభవించిన అదే శోధనను నీవు నేను కూడా ఎదుర్కొంటాము. ఇజ్రాయేలును మొదటిసారి ఐగుప్తు నుండి విడిపించినప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యమునే క్రీస్తు లోకములోనికి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన చేశాడు. ఆయనను 2000 సంవత్సరముల క్రితం క్రీస్తులో దేవుడు చేసిన అద్భుతమైన కార్యమును చూచుటలో మనము అనేకసార్లు విఫలమవుతాము. ఒక అజ్ఞాన మానవ దృష్టికోణము నుండి క్రీస్తు జీవితము అంత ప్రాముఖ్యమైనదిగా కనిపించదు. ఆ కాలములో జరిగిన అనేక అల్పమైన సన్నివేశముల వలె దీనిని కూడా ప్రక్కకు నెట్టివేయుట చాలా సులువైన పని. క్రీస్తును గూర్చి ఈ విధముగా ఆలోచించుటకు మనము శోధింపబడినప్పుడు మనము క్రొత్త నిబంధన యొక్క దృక్పథమును జ్ఞాపకముంచుకోవాలి. భూమి మీద క్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుడు లోకమునకు ఇచ్చిన అంతిమ పునః ఆదేశమునకు ఆరంభముగా ఉన్నది. పాపము మరియు మరణము అను చీకటి గజిబిజిలో నుండి దేవుడు లోకమును విమోచించి ఉన్నాడు. దేవుడు తన సృష్టిని తన కొరకు అద్భుతమైన నిత్యజీవమును కలిగించు స్థలముగా మరియు తన స్వరూపము మహిమలో నిత్యము నివసించు స్థలముగా చేయు ప్రక్రియను యేసు యొక్క మొదటి రాకడ ఆరంభించింది. క్రీస్తుయందు మరియు క్రీస్తుయందు మాత్రమే మనము విశ్వాసముంచవలెను. ఇప్పటి వరకు క్రీస్తు మొదటి రాకడ యొక్క ప్రాముఖ్యతను వివరించుటకు క్రొత్త నిబంధన సృష్టి వృత్తాంతమును ఉపయోగిస్తుంది అని మనము చూశాము. రాజ్యం యొక్క కొనసాగింపును అనగా క్రీస్తు మొదటి రాకడ మరియు 2వ రాకడకు మధ్య ఉన్న కాలమును కూడా క్రొత్త నిబంధన పునః సృష్టిగా పరిగణిస్తుంది అని ఇప్పుడు చూద్దాము. ఈ దృష్టికోణమును ఉదహరించు ఒక సుపరిచితమైన వాక్య భాగము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడు అతడు నూతన జీవి అవుతాడు అను విధముగా కింగ్ జేమ్స్ వెర్షన్ ఈ వచనమును అనువదిస్తుంది. ఈ అనువాదము సరికానిది, ఎందుకంటే ఇది ఆదికాండము 1వ అధ్యాయములోని సృష్టి వృత్తాంతమును పౌలు ఉపయోగించు విషయమును తెలియజేయుటలో విఫలమవుతుంది. దీనికి గ్రీకు వ్యక్తీకరణము టిసిస్ మరియు ఇది ఎక్కువ శాతం ఆధునిక అనువాదముల వలె సృష్టి అని సరిగా అనువదించబడాలి గాని జీవి అని కాదు. వాస్తవానికి లేఖనములోని ఈ భాగమును నూతన సృష్టి కలదు అని అనువదించవచ్చు. రక్షించు విశ్వాసము ద్వారా ప్రజలు క్రీస్తు యొద్దకు వచ్చున్నప్పుడు వారు ఒక నూతన వాతావరణము, నూతన లోకము, నూతన సృష్టిలో భాగమవుతారు అని పౌలు చెబుతున్నట్లు అనిపిస్తుంది. దీని వెలుగులో రాజ్యము కొనసాగునప్పుడు స్త్రీ పురుషులు క్రీస్తునందు విశ్వాసముంచగా వారు నూతన సృష్టిని అనుభవిస్తారని మనము చూస్తాము. ఈ భావనలో ఆదికాండములోని సృష్టి వృత్తాంతము క్రీస్తును విని నమ్మి అనుసరించు ప్రతివానికి ఏమవుతుందో అర్థము చేసుకుని మార్గముగా ఉంటుంది. మనము దేవుని నూతన సృష్టిలో భాగమైనప్పుడు లోకము కొరకు దేవుడు కలిగి ఉన్న
ఆదర్శపూర్వకమైన క్రమమును చూచు మనము ఆశ్చర్యపడుట ఆరంభిస్తాము. ఇందుమూలముగా ఒక వ్యక్తి యొక్క రక్షణ ప్రక్రియను మోషే సృష్టి వృత్తాంతము ఆధారముగా మరొక మార్గములో పౌలు వర్ణించుట ఆశ్చర్యము కలిగించదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనములలో మనము ఈ మాటలను చదువుతాము. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఈ వాక్యభాగములో ఆదికాండము 1వ అధ్యాయము దృష్ట్యా క్రీస్తు అనుచరులకు ఏమి జరుగుతుందో అపోస్తలుడు వర్ణించాడు. మనము మన సృష్టికర్త పోలిక చొప్పున నవీన స్వభావమును ధరించుకొనుదము. అవును, దేవుని ఆదర్శపూర్వకమైన లోకములో దేవుని స్వరూపమందు సృజించబడిన ఆదాము హవ్వలు కూడా ఉన్నారని మోషే చెప్పిన ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనమును పౌలు ఇక్కడ సూచించాడు. క్రీస్తు రాజ్యం యొక్క కొనసాగింపులో దేవుని స్వరూపములుగా మన మొదటి తల్లిదండ్రులు కలిగి ఉండిన స్థితిని సంపాదించు జీవితకాల ప్రక్రియలో మనము తరచుగా నవీనపరచబడుచున్నామని మనము కనుగొంటాము. రాజ్యము యొక్క ఆరంభములో మాత్రమేగాక దాని కొనసాగింపులో కూడా క్రీస్తు యొక్క కార్యమును అర్థము చేసుకునుటకు క్రొత్త నిబంధన మోషే యొక్క సృష్టి వృత్తాంతమును ఉపయోగించింది అని ఈ 2 లేఖన భాగములు తెలియజేయుచున్నాయి. అవును, క్రొత్త నిబంధన రచయితలు మోషే యొక్క సృష్టి వృత్తాంతమును ఒక చివరి దశలోనికి తీసుకుని వెళ్ళారు. క్రీస్తు యొక్క మొదటి రాకడను నూతన సృష్టి యొక్క ఆరంభముగాను, రాజ్యం యొక్క కొనసాగింపును ఒక్కొక్కరు తమ జీవితములలో నూతన సృష్టి యొక్క పరిణామములను అనుభవించు సమయముగా మాత్రమే వారు చూడలేదు గాని వారు సృష్టి అంశములను క్రీస్తు కార్యం యొక్క ఆఖరి దశకు కూడా అనువర్తించారు, రాజ్యం యొక్క నెరవేర్పు. ఈ విషయములో క్రొత్త నిబంధనలోని కనీసం 2 లేఖన భాగములు స్పష్టమవుతాయి. మొదటిగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము క్రీస్తు రాకడను మోషే యొక్క సృష్టి వృత్తాంతము దృష్ట్యా సంబోధిస్తుంది. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4-11 వచనములు. ఇజ్రాయేలును విశ్రాంతి గల దేశమైన కనానుకు వెళ్ళునట్లు పొరికొల్పుటకు మోషే ఆదికాండము 2వ అధ్యాయములోని విశ్రాంతి దినమును ఉపయోగించినట్లే హెబ్రీ పత్రిక రచయిత దేవుని యొక్క విశ్రాంతి దినమును క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనము అనుభవించు అంతిమ విమోచనకు సరియైన మాదిరిగా ఉపయోగించాడు. ఇదే విధముగా దేవుడు ఆదియందు లోకమును ఆదర్శవంతముగా ఆదేశించి విశ్రాంతి దిన ఆనందమును అనుగ్రహించాడు. మరియు క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు ఆయన లోకమును పునః ఆదేశించి తన ప్రజలకు అంతిమ సబ్బాతు విశ్రాంతి యొక్క ఆనందమును అనుగ్రహిస్తాడు. ఆ దినము కొరకు మనం ఎదురు చూచుచుండగా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు కలుగు విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము అని మనకు తెలియజేయబడింది. చివరిగా మోషే సృష్టి వృత్తాంతము దృష్ట్యా క్రీస్తు యొక్క 2వ రాకడను గుర్తించు అత్యంత అమోఘమైన లేఖన భాగములలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము 1. యోహాను సృష్టి అంశములను క్రీస్తు రాకడకు అన్వయించిన విధానమును వినండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. యోహాను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని గూర్చి మాట్లాడతాడు మరియు ఇది దేవుడు ఆకాశములను భూమిని సృష్టించాడు అని నివేదించు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములోని మాటను జ్ఞాపకము చేసుకుంటుంది. అంతేగాక ఈ క్రొత్త లోకములో సముద్రము ఇకను ఉండదు అని యోహాను సెలవిచ్చాడు. దేవుడు సముద్రమును అదుపు చేసి ఆరిన నేల కనబడి మానవ జాతి కొరకు సురక్షితమైన నివాస స్థలమును చేయుటకు
దానికి ఎల్లలు వేశాడని ఆదికాండము 1వ అధ్యాయం 9వ వచనములో మనము చదువుతాము. నూతన లోకములో క్రీస్తు రాకడ తరువాత ఉప్పు సముద్రములన్నీ భూమి మీద నుండి తీసివేయబడి జీవమునిచ్చు మంచినీరు దాని స్థానములో వస్తుంది అని మనము కనుగొంటాము. క్రీస్తు కార్యము కూడా ఆదికాండము 1వ అధ్యాయములోని సృష్టి దినములను పోలియున్నది. కానీ క్రీస్తులో దేవుడు మరి ముందుకు వెళ్తాడు. ఆదర్శపూర్వకమైన క్రమమును తెచ్చుటకు మరి ముందుకు వెళ్తాడు. సర్వలోకము నూతన ఆకాశములు మరియు నూతన భూమిగా పునఃసృజించబడుతుంది. దేవుడు మరియు ఆయన ప్రజలు ఆ నూతన లోకమును కలసి ఆనందిస్తారు. దురదృష్టవశాత్తు క్రైస్తవులు చాలాసార్లు తమ నిత్య నిరీక్షణను గూర్చి సృష్టితో నిమిత్తము లేకుండా ఆలోచిస్తారు. మనము మన నిత్యత్వమును పరలోకమందున్న ఆత్మీయ లోకములో గడుపుతామని వారు ఊహిస్తారు. కానీ క్రొత్త నిబంధన దీనిని గూర్చి చాలా స్పష్టముగా ఉంది. మన అంతిమ గమ్యము సృష్టి యొక్క 7వ దినమున నియమించబడిన విశ్రాంతిలోనికి తిరిగి వెళ్ళుట అవుతుంది. నూతన ఆకాశములు మరియు నూతన భూమిలో మనము నిత్యత్వమును గడుపుతాము. మోషే దినములలో ఇజ్రాయేలు యొక్క నిరీక్షణ ఇదే, మరియు నేడు కూడా మన నిరీక్షణ ఇదే. క్రొత్త నిబంధనలోని మార్గదర్శకమును మనము అనుసరించినప్పుడు ఆదికాండము యొక్క 1వ అధ్యాయమును గూర్చి అనేక రోజుల క్రితం జరిగిన సన్నివేశముల యొక్క ఒక నివేదిక మాత్రమే అన్నట్లు ఆలోచన చేయకూడదు. అది క్రీస్తు యొక్క మొదటి రాకడలో దేవుడు చేసిన దానికి, నేడు అనుదినము మన జీవితములలో ఆయన చేయుచున్న దానికి, మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఒక దినమున దేవుడు పూర్తి చేయుదానికి వర్ణనగా కూడా ఉంది. క్రీస్తు రాజ్యం యొక్క 3 దశలు అన్నిటిలో లోకములోని మరియు మన జీవితములలోని పాపము మరియు మరణమును గజిబిజికి వ్యతిరేకముగా దేవుడు కార్యము చేస్తాడు. రాజ్యము యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు నెరవేర్పులో ఆయన లోకమును దాని యొక్క ఆదర్శపూర్వకమైన ముగింపు వైపునకు నడిపిస్తాడు. అది ఆయన ప్రజల కొరకు అద్భుతమైన నూతన సృష్టి. ఈ పాఠములో మనము 3 ముఖ్యమైన ఆలోచనలను చూశాము. ఆదికాండము 1 నుండి 11 అధ్యాయముల యొక్క ఉద్దేశ్యము, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనము యొక్క నిర్మాణము మరియు వాస్తవిక అర్థము, మరియు సృష్టి వృత్తాంతము యొక్క అంశములను క్రొత్త నిబంధన క్రీస్తుకు మరియు మన జీవితములకు అనువర్తించు విధానములు. మోషే సృష్టి నివేదికను ఈ విధముగా ఆశ్రయించుట వలన కలుగు భావములు నేటికి దిగ్భ్రమపరిచేవిగా ఉన్నాయి. నేటి కాలములోని క్రైస్తవులుగా ఆదికాండములో మోషే యొక్క వాస్తవిక ఉద్దేశ్యము క్రీస్తులో మన జీవితములకు కూడా అనువర్తించబడుతుంది. ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములను మొదటిసారి వినిన ఇజ్రాయేలీయుల వలె ఈ పాపభరితమైన లోకములో క్రీస్తును అనుసరించుచుండగా మనము కూడా చాలా సులువుగా నిరుత్సాహపడిపోతాము. దేవుని యొక్క ఆదర్శపూర్వకమైన లోకము వైపుకు దేవుని మార్గములో వారు నడుచుచున్నారని నమ్మునట్లు మోషే తన పాఠకులను ప్రోత్సహించినట్లే క్రీస్తులో ఈ ఆదర్శపూర్వకమైన లోకము వైపుకు దేవుని అద్భుతమైన మార్గములో మనము నడుచుచుండగా మనము కూడా ప్రోత్సహించబడాలి.